ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచన భాగము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 30వ అధ్యాయములో చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అవి బండసందులలో బండలను ఆశ్రయముగా చేసుకుని నివసించుచున్నవి సురక్షితముగా అంటాడు జ్ఞాని. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకి బండగా ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన ఆశ్రయము ఏమిటి? ధనమా, పలుకుబడ, లేక బండ అయిన క్రీస్తా? క్రీస్తుని మనము ఆశ్రయించిన ఎడల మనము ధన్యులమే. కుందేళ్లకు ఎన్నో రకములైన శత్రువులు ఉండును. అయితే వాటన్నిటి మధ్య బండసందులలోనికి వెళ్ళి దాగి అవి ఉంటూ నెమ్మదితో నివసిస్తూ ఉంటాయి. అలాగే క్రీస్తుని మనము ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఎటువంటి మంత్రశక్తులు కానీ, హానికరాలు కానీ, కీడులు కానీ, విపత్తులు కానీ మన దరి చేరవు. మనకి ఏ హాని కూడా కలుగదు. అందుకే కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని దావీదు సెలవిస్తూ ఉంటాడు 18వ కీర్తనలో. అవును, దేవుడు మనకి ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. అందుకే ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామమును మనము కలిగి ఉన్నప్పుడు సురక్షితముగా మనము జీవించగలుగుతాం. అందుకే దేవుని యొక్క లేఖనాలలో సెలవిస్తున్నటువంటి మాట, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు కీర్తనకారుడు. తండ్రి అయిన దావీదు మేలు అనే పదమును ప్రస్తావించాడు అనేక సార్లు. అలాగే కుమారుడైనటువంటి సొలొమోను అనేక సార్లు ఉపయోగించిన పదము ధన్యుడు అనేటువంటి మాట. గనుక మనము యెహోవాను ఆశ్రయించటం వలన మనము ధన్యులము గావించబడగలుగుతాం. ఆయనే బలమైన దుర్గము, ఆశ్రయ దుర్గము, మనలను రక్షించేటువంటి మన రక్షణ శృంగమై ఉన్నది. కనుక అట్టి క్రీస్తుని మనము కలిగి సురక్షితముగా ఈ కాలగమనములో మనము చలిస్తూ పరలోక భాగ్యము, శాశ్వత కాలము క్రీస్తుతో కూడా జీవించి ఉండగోరే ధన్యత పొందగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలయ్యా. నీవే మాకు ఆశ్రయ బలమైన దుర్గమై ఉన్నావు. నీయందు మాత్రమే మేము సురక్షితముగా ఉండగలమని నీవు సెలవిచ్చావు. గనుక అట్టి బలమైన దుర్గమై ఉన్న నీ నామమును ధరించుకుని నీ నామమును కలిగిన వారమై నీలో జీవించే భాగ్యము, నీ రక్షణ అందుకునే ధన్యత మాకు ప్రసాదించండి. మాకు అనుగ్రహించిన ఈ దినమందు దిన దీవెనలతో నింపండి. నీ కృపా భద్రతనివ్వండి. మేము చేయు పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండండి. శక్తితో, బలముతో, ఆయురారోగ్య ప్రాప్తితో నింపి ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడినా నా తండ్రి అట్టి వారిని, ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ
ఆశీర్వదించండి. యేసునామం పేరట అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమె తిరిగి దేవుని దీవెన తోడైండును గాక. ఆమెన్.